పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పురపాలక సంఘాల్లో ఆస్తుల బదలాయింపు పన్నుల విధానంలో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకొచ్చిన పురపాలక సవరణ బిల్లుకు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ శాసనసభలో స్వాగతం పలికారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన ఈ బిల్లు అమల్లోకి వస్తే ప్రజలకు మరింత సులభతరమైన పారదర్శకమైన సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆస్తి కొనుగోలు చేసిన వ్యక్తి మ్యూటేషన్ కోసం ఇక మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని శ్రీనివాస్ తెలిపారు. రిజిస్ట్రేషన్కు సంబంధించిన ఫీజు చెల్లించిన వెంటనే ఆస్తి బదలాయింపు ప్రక్రియ పూర్తయ్యేలా అవకాశం కల్పించడం ప్రభుత్వానికి ఘనతగా అభివర్ణించారు. ఇప్పటివరకు వివిధ పురపాలక సంఘాల్లో వేర్వేరు మ్యూటేషన్ ఛార్జీలు ఉండేవని, ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధమైన ఫీజులు అమలు చేయడం మంచి నిర్ణయమని అన్నారు. దీంతో ప్రజలపై అనవసరమైన ఆర్థిక భారం తగ్గడంతో పాటు మ్యూటేషన్ విధానంలో ఏకరూపత ఏర్పడుతుందని స్పష్టం చేశారు. అదేవిధంగా గతంలో పన్నుల విధింపులో అధికారుల విచక్షణకు అవకాశం ఉండేదని, దీనివల్ల కొన్ని సందర్భాల్లో అవకతవకలకు ఆస్కారం ఏర్పడేదని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇకపై రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా పన్నులు విధించే విధానం తీసుకురావడం ద్వారా పన్నుల విధానంలో మరింత పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఒకే విధానాన్ని అమలు చేయడం మంచి పరిణామమని పేర్కొన్న ఆయన ఆయా పురపాలక సంఘాల ఆర్థిక పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకుని తగిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి సూచించారు. మొత్తంగా ప్రజలకు సులభమైన సేవలు, ఆస్తుల బదలాయింపులో వేగం, పన్నుల విధానంలో పారదర్శకతే లక్ష్యంగా పురపాలక సవరణ బిల్లును ప్రభుత్వం తీసుకొచ్చిందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ పురపాలక సంఘాల్లో ఈ బిల్లు పారదర్శకతకు ఇది ఒక చక్కటి నిదర్శనం అధ్యక్ష. ఒక వ్యక్తి ఆస్తి కొనుగోలు చేసుకుని పురపాలక సంఘాల చుట్టూ తిరగకుండా సంబంధిత రిజిస్ట్రేషన్ శాఖలో ఫీజు చెల్లించిన వెంటనే మరి మార్పు చేసి అవకాశం తెచ్చి ఘనత మన ప్రభుత్వానికి దక్కుతుంది అధ్యక్ష. వేరే వేరే పురపాలక సంఘాల్లో వేరే వేరే రేట్లతో మోటివేషన్ ఛార్జెస్ లేకుండా అంతా యూనిఫామ్ గా రాష్ట్రం అంతా ఒకే రకంగా చేయడం ఇది ఒక మంచి ఉద్దేశం అధ్యక్ష. అంతేకాకుండా ఇది వరకు ఏంటంటే పన్ను వేసే విధానాన్ని అధికారుల చేతిలో ఉండేది అధ్యక్ష. వాళ్ళు కొంత డబ్బు తీసుకుని వాళ్ళు ఇష్టానుసారం చేసే పరిస్థితి నుంచి ఈ రోజు అంతా పారదర్శకతగా ఎక్కడైనా ఒకటే రేటు రిజిస్ట్రేషన్ వాల్యూ బట్టి పన్నులు వేస్తారనేది ఇది ఒక రూల్ చేసినప్పుడు ఖచ్చితంగా అక్కడ దాంట్లో అవకతవకలు ఉండవు. అంతేకాకుండా రాష్ట్రం అంతా కూడా ఒకే పద్ధతి, ఎక్కడ ఏ మున్సిపాలిటీలు అయినా మరి ఇదే ఫీజెస్ అనేది మంచి ఉద్దేశమే. కానీ కొన్ని ఏంటంటే అధ్యక్ష అక్కడున్న ఆర్థిక పరిస్థితిని బట్టి కూడా కొన్ని మనం అనుసరించవలసిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఈ బిల్లు నేను మనస్ఫూర్తిగా సహకరిస్తున్నాను అధ్యక్ష.